హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తెలంగాణలో డ్రాయింగ్ లోయర్, హయ్యర్ అలాగే టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో కంప్లీట్ గా మనం ఈ డీటెయిల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు వెబ్సైట్ ఇది. వెబ్సైట్ లో bsc.telangana.gov.in ఇది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో ఆల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రెస్ నోట్ టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్, టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్, టీసీసీ జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ డిఈఓ ఇన్స్ట్రక్షన్స్, ఈ మూడు ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి హైలైట్ ఇవ్వలేదు, అంటే న్యూ అని ఇవ్వాలి. సో ఇవ్వలేదు, అయినా ఇక్కడ ఇయర్ ఇచ్చారు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూడు ఓపెన్ చేసి చూద్దాం కంప్లీట్ డీటెయిల్ ఏంటో. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఈ వెబ్సైట్ లో ఫస్ట్ అయితే మనం ప్రెస్ నోట్ చూద్దాం. ఇది ప్రెస్ నోట్. ప్రెస్ నోట్ ఏముందో చూద్దాం. ప్రెస్ నోట్లో ఏముంది? జనవరి, ఫిబ్రవరిలో డ్రాయింగ్ సంబంధించిన లోయరు, హయ్యరు అలాగే టైలరింగ్, ఎంబ్రాయిడరీ సంబంధించిన ఎగ్జామ్స్ జనవరి, ఫిబ్రవరి 2026లో ఉంటాయి. అది కూడా 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే తెలంగాణలో ఉన్నావో అందులో ఉంటాయి. కంప్లీట్ గా 33 డిస్ట్రిక్ట్స్ లో అయితే జరుగుతాయి అని. తర్వాత దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. చాలా మందికి 10th కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే హయ్యర్ రాయాలి అనుకుంటే లోయరు పాస్ అయి ఉండాలి. ఇది అందరికీ తెలిసింది. ఇది ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్. ఇక దీన్ని షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ అని ఇచ్చారు. ఇదే వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా మీ సబ్మిట్ దేర్ డౌన్లోడ్ వెబ్ అప్లికేషన్ ఫామ్. ఇక వెబ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు మనకి. అది డిఓ ఆఫీస్ లో మనం సబ్మిట్ చేయాలని ఇచ్చారు. ఇక ద క్యాండిడేట్ హూ పాస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టేట్ బోర్డ్స్ అదర్ దెన్ తెలంగాణ ఇదర్ అకాడమిక్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ షెల్ ఆప్షన్ ప్రయర్ పర్మిషన్ ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. అంటే మనం ఇది అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు రాయాలి అంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. అదర్ స్టేట్స్ వాళ్ళుగా రాయాలి అంటే మనం ఈ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇక డ్యూ డేట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఫీ పే చేయడానికి కానీ వెబ్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయడానికి కానీ డిఓ ఆఫీస్ కి ఇక్కడ డ్యూ డేట్స్ ఇచ్చారు. ట్రేడ్ అయితే డ్రాయింగ్ లోయరు, డ్రాయింగ్ హయ్యరు, టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయరు, టైలరింగ్ ఎంబ్రాయిడరీ హయ్యరు. ఫీ వచ్చేసి లోయర్కి 100 రూపాయలు, హయ్యర్కి 150 రూపాయలు. తర్వాత సేమ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీకి 150 లోయర్కి, అలాగే హయ్యర్కి 200 రూపాయలు ఉంది. వితౌట్ లేట్ ఫీ ఇచ్చారు. 5/12/2025 వరకు మనకి 5వ తారీఖు వరకు కట్టుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ. అలాగే విత్ లేట్ ఫీ వచ్చేసి 12వ తారీఖు వరకు ఇచ్చారు 50 రూపాయలు. తర్వాత 75 రూపాయలతోటి 19/12 వరకు టైం ఇచ్చారు. ఫైనల్ గా మనం ఇవన్నీ చేసిన తర్వాత, అంటే లేట్ ఫీ కూడా చేసిన తర్వాత సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ ఇవన్నీ కూడా డిఓ ఆఫీస్ లో చేయడానికి 22/12/2025 ఇచ్చారు. డిఓ ఆఫీస్ లో కూడా ఇవ్వడానికి 23/12/2025 వరకు మనకి టైం ఇచ్చారు. ఇది ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఈ లాస్ట్ డేట్స్ ఇవి. ఫీ కట్టుకోవడానికి డేట్స్ ఇవి, సబ్మిట్ చేయడానికి డేట్స్ ఇవి. చాలా మందికి తెలుసు ఇవన్నీ. ఇక్కడ మీకు క్యాండిడేట్ అక్కడ మనం ఫిల్ చేసేటప్పుడు ఎలా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. చలానాలో కోడ్స్ ఇచ్చారు. ఈ కోడ్స్ అనేది ఫిల్ చేయాలి. ఇది మీరు పాత వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్ లో, అలాగే నేను కూడా వేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అవి చూసి కూడా ఫాలో అయిపోవచ్చు. ఇదంతా కష్టమైనది ఏం కాదు. ఇక ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఇది అంతా డీటెయిల్ ఇచ్చారు. ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇది ప్రెస్ నోట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రెస్ నోట్ చూసాం మనం. ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆన్లైన్ లో ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయని చెప్పేసి ఇచ్చారు. అది కూడా చూద్దాం.
ఇక్కడ ఇచ్చారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద క్యాండిడేట్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎలా చేయాలని ఇచ్చారు. ఇక్కడ కాలమ్స్ ఇచ్చారు, ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. ఇక్కడ గ్రేడ్స్ వచ్చేసి లోయరు ఇవన్నీ కామన్గా మనకి ఇచ్చారు. అంటే ట్రేడ్ వచ్చేసి ఈ 41 లోయర్కి, 42 హయ్యర్కి. ఫీ అని ఇక్కడ ఇచ్చారు. సేమ్ టైలరింగ్, ఎంబ్రాయిడరీకి ట్రేడ్ 81, 82 అని ఇచ్చారు. ఇవన్నీ కామన్ గా మీకు తెలుసు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి 7th క్లాస్ ఉంటుంది. సేమ్ ఏదైతే ఉంటే అవే ఉంటాయి. కానీ ఏంటంటే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. తర్వాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కోడ్స్ అక్కడ పెట్టాలి కాబట్టి మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ ఆదిలాబాద్ నుంచి చూస్తే ఆదిలాబాద్ నంబర్ 1 లో ఉంది, అంటే డిస్ట్రిక్ట్ కోడ్ లో. ఇలా కోడ్స్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఏముంది, మీకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోడ్ ఏముంది, ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు. సో రంగారెడ్డి ఉంది, రంగారెడ్డికి ఏముంది, హైదరాబాద్కి 22 ఉంది, రంగారెడ్డికి 23 ఉంది. ఇలా చెక్ చేసుకొని మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ కోడ్ అనేది పెట్టాలి. తర్వాత ఫోటోగ్రఫీ పైన మీకు ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఫోటోగ్రఫీ స్కాన్ చేసి అని చెప్పేసి. ఇవన్నీ కూడా తర్వాత చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అటాచ్ చేసి చేయించాలంటే కంపల్సరీ చేయించుకోవాల్సి చాలా బెటర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, నేను బెటర్ అని చెప్పే కానీ ఇక్కడ ఇచ్చారు. అటాచ్ చేసిన జిరాక్స్ కాపీ ఆఫ్ 7th SSC పాస్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ జిరాక్స్ కాపీ కంపల్సరీ చేపిస్తే బెటర్. అది ఎందుకంటే బెటర్ అనే కన్నా ఇక్కడ చెప్పారు కాబట్టి చేసి ఇవ్వడం మంచిది, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది ఫాలో అవ్వండి మీరు. తర్వాత డీడీస్ టువర్డ్స్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ, డీడీస్ కడతానంటే అక్సెప్ట్ చేయాలి. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో నోటిఫికేషన్ లో అదే ఫాలో అవ్వాలి. అది కాకుండా మీరు నేను వేరేలా చేస్తాను అంటే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అలాగే మీరు ఎనీ చేంజెస్, అడ్రస్ ఏదైనా చేంజ్ అయింది ఏదన్నా అంటే ఇమీడియట్లీ ఈ అడ్రస్కి వెళ్ళాలి మీరు. అడిషనల్ జాయింట్ సెక్రటరీ టు ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, చాపల్ రోడ్, నాంపల్లి, టీజీ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అక్కడ మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే అడ్రస్ ఏదన్నా బై మిస్టేక్, కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే ఇదంతా ఉండదు మనకి. ఓకే, ఇక్కడ ఇచ్చేటప్పటికి మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ చలానా కట్టాలి. చలానా కట్టిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అది చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి ఒరిజినల్ చలానా పెట్టి అటాచ్ చేసి చేపించి ఏది మీ సర్టిఫికెట్స్ అవి తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి మీరు, డిఓ ఆఫీసులో, మీ డిఓ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. ఇది కంపల్సరీ. లేదంటే మీరు అంతా చేసి డిఓ ఆఫీసులో ఇవ్వలేదనుకోండి హార్డ్ కాపీ, ఇక్కడ రిజెక్ట్ చేస్తారని ఓపెన్గా ఇచ్చేశారు ఇక్కడ మనకి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. అకాడమిక్ సర్టిఫికేట్ ఒరిజినల్, లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇది ఒరిజినల్, ఆధార్ కార్డ్, డిక్లరేషన్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే ఇవన్నీ కంపల్సరీ. మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే అదర్ స్టేట్ క్యాండిడేట్ షుడ్, ఇది అదర్ స్టేట్స్ వాళ్ళకి మాట, ఇవన్నీ ఒరిజినల్ చూపించాలి వాళ్ళకి. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు, ఇక ఇన్స్ట్రక్షన్ టు ద డిఈఓ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇది ఎలా చేయాలి, ఇది కూడా డీటెయిల్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని చెప్పేసి. ద క్యాండిడేట్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇది డిఓకి మనం చేసేటప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ బై ద క్యాండిడేట్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇది డిఓస్కి ఇచ్చారన్నమాట ఇది. సో ఇవన్నీ ఉన్నాయో లేవో మీరు చెక్ చేసుకోండి అని ఇచ్చారు. ఇది జనరల్ గా ఉండే డీటెయిల్స్. సో ఏమి లేదు, సింపుల్ గా నేను చెప్తున్నాను. ఇది ఇక్కడ మీకు సింపుల్ గానే ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాంకుకి వెళ్ళండి, ఎస్బీఐ బ్యాంకు వెళ్ళండి, చలానా కట్టండి. చలానా కట్టి అక్కడ చలానా ఇస్తారు. చలానా కట్టిన తర్వాత మీరు తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అప్లై చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంతో ఈ ఒరిజినల్ చలానా అలాగే ఏవైతే సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేశారో అవే సేమ్ అటాచ్ చేసి చేయించి డిఈఓ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. ఇది ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే. సో ఇది
కంప్లీట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు కూర్చుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఏదైనా మిస్టేక్స్ కానీ చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇదే కంప్లీట్ డీటెయిల్స్, ఇంతకన్నా అయితే ఇక్కడ ఏమి లేదు. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫస్ట్ మనకి. ఇక్కడ మీకు ప్రెస్ నోట్ ఆన్లైన్ అప్లికేషను, తర్వాత క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఇది మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి పెడతారు త్వరలోనే. సో పెట్టగానే మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు కొంచెం వెయిట్ చేయండి, అంటే ఈ డేట్ లోపల మీరు చేసుకుంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కూడా వచ్చేస్తుంది. వచ్చేయగానే మీరు ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి, ఇక్కడ ఆన్లైన్ కూడా ఓపెన్ చేస్తారు. సో ఇమీడియట్లీ మీరు అప్లై చేసేసుకోవచ్చు, టెన్షన్ పడేసే అవసరం అయితే లేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్స్ లో అడగచ్చు. అలాగే నా నంబర్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడ కూడా చాటింగ్ చేయొచ్చు, లేదంటే పర్సనల్ గా వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.